హాయ్ అండి. అందరికీ నమస్కారం. సంక్రాంతి పండగంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి ముగ్గులు, పిండి వంటలు అండ్ కొత్త బట్టలు. అయితే ముగ్గులు మాత్రం నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తాము. నెల పట్టినప్పటి నుంచి నెల ముగ్గులతో పాటు ఒక పెద్ద ముగ్గు కూడా పెట్టుకుంటాం కదా! అలాగే మేమైతే రోజు ఒక పెద్ద ముగ్గు పెట్టుకునేవాళ్ళం. సంక్రాంతి పండగ టైంలో మాత్రం ఇంకా 30 చుక్కల ముగ్గుల వరకు అలా పెట్టుకునేవాళ్ళం. ఈనాడు పేపర్‌లో వచ్చేవి 30 చుక్కలు 10 వరుసలు 10 వచ్చే వరకు రాసేవారు. అలాంటివి ప్రాక్టీస్ చేసి ఆ ముగ్గులు పెట్టుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే అంత పెద్ద పెద్ద వాకిళ్ళు లేవు. అంత పెద్ద పెద్ద ముగ్గులు కూడా ఎవరు పెట్టట్లేదు. అందరూ డిజైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎంత డిజైన్ పెట్టినా ముగ్గందం ముగ్గుదే అనిపిస్తది నాకైతే. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ 2 ముగ్గులు గూడా నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. అంటే 30 ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకున్నాను ఈ ముగ్గులు. కానీ ఇప్పటికీ చాలా కొత్తగా ఉంటాయి. నిండుగా అనిపిస్తాయి. ముచ్చటగా ఉంటాయి. ముగ్గు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముగ్గులో ఉన్న గొప్పదనమే అదనుకుంటా. ఎంత పాతదైనా కానీ నేర్చుకునే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కల్పిస్తది. కొత్తగా ఉంటది. అవునా? కాదా చెప్పండి? నాకైతే ఏ ముగ్గైనా సరే చాలా ఇష్టం. ఇంకా ఇక్కడైతే యూఎస్ వచ్చాక మాకసలు పెట్టుకునే ప్లేస్ లేక ముగ్గులనైతే చాలా మిస్ అవుతాను. అందుకని ఏం చేస్తానంటే ప్రతి పండగకి ఒక పేపరు, పెన్ను తీసుకొని ఇండియాలో ఉంటే, ఇంటి దగ్గర ఉంటే ఇలా ముగ్గులు వేసుకునేదాన్ని కదా! అని చెప్పేసి ముగ్గులు వేసుకుంటూ ఉంటాననమాట. నార్మల్‌గా మనం గుమ్మం దగ్గర ముగ్గులేసుకుంటూ ఉంటాం. కాకపోతే మేము యూఎస్‌లో ఏంటంటే దేవుడి దగ్గర వేసుకుంటాం. ఇంకా కావాలి అనుకుంటే ఇంక బాల్కనీలో వేసుకుంటాం అనమాట అంతే. చాలా ప్లేసెస్‌లో కొంచెంమంది యాక్సెప్ట్ చేస్తారనుకుంటా. యూట్యూబ్‌లోనే చూస్తున్నాను. చాలా మంచి మంచి ముగ్గులన్నీ వేసుకుంటున్నారు. అండ్ ఇంకా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి కూడా అది పాసిబుల్ అవుతుంది. ఇలా మాకులా అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళకేంటంటే ఆహ్, మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు రెగ్యులర్‌గా మనకి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు కొంచెంమంది యాక్సెప్ట్ చేస్తారు. ఏమి అనరు. కొంచెంమంది మాత్రం ఇలా వేయకూడదు. మీరు వెంటనే ఇక్కడ క్లీన్ చేయండి అన్నారనుకోండి. పెట్టిన ముక్కును మనం తొడపలేము. అలానే వాళ్ళతో వాదించలేము. ఎందుకొచ్చింది గొడవ అని చెప్పేసి మేమైతే ఇంకా బయట వేయడం మానేసాము. ఇంట్లోనే వేసుకుంటాను. చూసారు కదా నాకిష్టమైన ముగ్గుల్ని. ఇప్పటి వరకు నా మాటలు వింటూ నా ముగ్గులు చూస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.